కుంభరాశి వారికి డిసెంబర్ 27, 28, 29 తేదీలలో హెచ్ అనే వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారండి. అర్జెంటుగా నిర్లక్ష్యం చేయకుండా ఎక్కడున్నా సరే ఈ వీడియోని అయితే చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని చివరి వరకు వినే ప్రయత్నం చేయండి. అసలు ఎందుకు అర్జెంటుగా వినమన్నాము అనేది మీకు పూర్తి వివరాలనేవి ఈ వీడియోలో వివరించాము. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కుంభరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే కనుక వీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో అంటే ఈ యొక్క డిసెంబర్ ఎండింగ్కి వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది, జనవరిలో ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం కలిపి మాట్లాడుకుందాము. అంతేకాకుండా ఈ 3 రోజుల్లో జరిగేది మాట్లాడుకుందాము. ఈ హెచ్ అనే లెటర్ ఎవరు అనేది కూడా నేను చెప్తాను. అంతేకాకుండా ఈ యొక్క కుంభరాశి వారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో వీరి యొక్క మానసిక స్థితి అనేది ఏ విధంగా ఉంది అంటే కనుక నేను ఒంటరి దాన్ని, లేదంటే ఇప్పుడు అబ్బాయిలైనా కానీ అమ్మాయిలైనా కానీ నేను ఒంటరిని, నాకంటూ ఎవ్వరూ లేరు, నేను ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతానో, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తానో, ఎవరినైతే ఎక్కువగా నా అని చెప్పి అని విలువ ఇస్తానో, వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానో, వాళ్ళు మాత్రం నన్ను నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు. నా మీద అంత ఇష్టత చూపించడం లేదు, అంత ప్రేమను చూపించడం లేదు, నేనిచ్చేంత గౌరవాన్ని నాకు వారు ఇవ్వడం లేదు అని చెప్పి ఒక రియలైజేషన్కి అయితే వస్తారనమాట. ఈ యొక్క రియలైజేషన్ వల్ల ఇది ఎవరైనా కానివ్వండి, ఇటు రక్త సంబంధమైనా కానివ్వండి, లేకపోతే ప్రేమించిన వారైనా కానివ్వండి, లేదంటే కనుక ఇటు ఆడవారి విషయానికి వస్తే భర్త విషయంలోనైనా కానివ్వండి, ఇటు భర్త విషయానికి వస్తే భార్య విషయంలోనైనా కానివ్వండి, వీరికి ఈ రకమైన ఫీలింగ్ అనేది వస్తుంది. అలా అని చెప్పి ఒంటరి వాళ్ళు కాదు, వీళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, వీరికంటూ నలుగురిలో ఒక గౌరవం ఉంటుంది, వీరు ఏదైనా కానీ చేయగలరు, ఏదైనా కానీ సాధించగలరు, ఆ తపన ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను మాకంటూ మా కేరింగ్ని చూసేవారు, మమ్మల్నిగా అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే అనుకోండి కుంభరాశి, నన్నుగా చూసేవారు ఎవ్వరూ కూడా లేరు అని చెప్పి ఒక డిప్రెషన్లో నుంచి వచ్చిన ఒక స్ట్రాంగ్ నిర్ణయం అన్నమాట ఇది. నిజంగా చెప్పాలి అంటే ఒక మాట మీద నిలబడరు మీరు, ఏదైనా కానీ ఓవర్ చేస్తారనమాట. ఓవర్ అన్నాను అని చెప్పి తప్పుగా అనుకోవద్దు, వినండి ఎందుకు అన్నాను అని చెప్పి తెలుస్తుంది మీకు. ఎందుకు అంటే కనుక ఇప్పుడు ఒక వ్యక్తి మీద మనం ప్రేమని, ఇప్పుడు ఆడవారినే చూసుకోండి, ఇప్పుడు భర్త అంటే ప్రతి ఒక్కరి భార్యలు భర్తల్ని ప్రేమించాలి, ప్రేమగా చూసుకోవాలి, గౌరవాన్ని ఇవ్వాలి, మర్యాదను ఇవ్వాలి, వారి యొక్క కేరింగ్ ప్రతీదీ కూడా భర్తల్ని భార్యలు చూసుకోవాలి. కానీ కుంభరాశి వారి యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక మేము ఇంత కేరింగ్ అంటే బాగా కేరింగ్ ఎక్కువగా చూపిస్తారనమాట. నా మనిషి నాకు చెప్పి చేయాలి ఏదైనా అంటే ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్డరింగ్ కాదు, అది చెప్పే చేయాలి, చెప్పులు వేసుకొనే వెళ్ళాలి, అట్లా కమాండింగ్ కాదనమాట. ఇది అంటే విలువగా గౌరవంగా మర్యాదతో అడుగుతారనమాట. వెళ్ళారు కదా, చెప్పొచ్చు కదా, నాతో ఒక మాట చెప్తే ఏమవుతుంది అన్నట్లుగా అడుగుతారనమాట. అంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అంటే నాకు చెప్పకుండా వెళ్ళారు, చెప్పి చేయొచ్చు కదా, నేను ప్రతిదీ కూడా మీకు చెప్తున్నాను కదా, నేను ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను కదా, కష్టమైన ఒకవేళ లాభమైన నా దగ్గర ఎంత ఉంది అని అయినా కానీ, లేదంటే నా దగ్గర ఏమీ లేదు అని కానీ, ఇటు కష్టంలోనైనా సుఖంలోనైనా ఏదైనా ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ప్రతిదీ కూడా నేను మీతో పంచుకుంటున్నాను కదా, మీరు నాతో ఎందుకు అంత ఓపెన్ అవ్వట్లేదు, అంత ఓపెన్గా ఉండట్లేదు, ప్రతిదీ కూడా మీ ఇష్టం వచ్చినట్లుగానే చేసుకుంటారు, నేనంటూ ఒకదాన్ని ఉన్నాను అని చెప్పి గుర్తించరు అని ఒక రకమైన బాధ అనమాట. నిజంగా మాట్లాడుకోవాలి అనుకుంటే కుంభరాశి వారికి నిజంగా ఈ బాధ ఉంటుందండి. ఎందుకు అంటే కనుక వీరు ఎంత ప్రేమిస్తారో వీళ్ళ యొక్క పార్ట్నర్ నుంచి వీరికి అంత ప్రేమ అనేది దక్కదు. ఇది నిజంగా వీరి యొక్క నష్టం అనుకోవాలంటే, ఇక్కడ దరిద్రం అంటే బాగోదు. ఎందుకు అంటే కనుక దరిద్రం అన్న మాట వీరికి సెట్ అవ్వదు. కుంభరాశి వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు.
అదృష్టవంతులు. కానీ ఈ ఒక్క విషయంలో వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వీరికి ఎక్స్పెక్టేషన్స్‌కు తగినట్లుగా వీరుండరు. ఏదైతే ఆశిస్తారో అది వీరికి దొరకదు. ఇప్పుడు ఆరోగ్యం బాలేదు, వీరు కాస్త రెస్ట్ తీసుకుంటారు, లేదంటే మెడిసిన్ వాడుతూ ఉంటారు. వీళ్ళేం ఎక్స్పెక్ట్ చేస్తారు, వీరు మీకు ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది, బాగానే ఉంది కదా, నీకే ప్రాబ్లం వచ్చినా కూడా నేను చూసుకుంటాను, ఇప్పుడు మెడిసిన్ వాడిన తర్వాత నీకు అంతా బాగానే ఉంది కదా, ఇలా ప్రేమను చూపించాలి, కేరింగ్ని చూపించాలి అనుకుంటారు. కానీ అంత మాటల్లో నుంచి కేరింగ్ రాదు. అలా అని చెప్పి వారికి ప్రేమ లేదు అని చెప్పి చెప్పకూడదు. వీళ్ళ యొక్క పార్ట్నర్కి ఉంటుంది, కానీ ఎంతవరకు ఉండాలో వాళ్ళు అంతవరకే ఉంటారు. లిమిట్స్ని దాటరు వారు. వీరేంటి అంటే లిమిట్స్ని దాటేసి ఓవర్గా ప్రేమించి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. మరి ఇది ఎవరి తప్పు? ఇప్పుడు మనకి ఒక వస్తువు కావాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు మీకు దారిన వెళ్తూ ఉంటే ఒక బట్టల షాప్ కనిపించింది, బట్టల షాప్లో ఒక డ్రెస్ కనిపించింది, ఆ డ్రెస్ మీకు నచ్చింది, ఆ డ్రెస్ వేసుకుంటే నేను ఇలా ఉంటాను, అలా ఉంటాను, ఆ డ్రెస్ నాకు కావాలి అని చెప్పి అనుకుంటారు మీరు. అలా అనుకోవడం మీది తప్పు. ఆ కొట్టోడి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు డ్రెస్ అమ్మలేదు, డ్రెస్ ఇవ్వలేదు అని చెప్పి గొడవ పెట్టుకోకూడదు కదా. నువ్వు ఆశ పడ్డావు. ఎప్పుడైనా కానీ ఆశ పడటం అనేది తప్పండి. మనం ఏదైనా కానీ ఆశించినప్పుడే మనకి దుఃఖం వస్తుంది. ఏదైనా కానీ కోరుకుంటున్నప్పుడే బాధ వస్తుంది. ప్రేమ అనేది ఎప్పుడు కూడా అడుక్కొని తెచ్చుకోకూడదు. ఆ ప్రేమ అడుక్కుంటే వచ్చింది అంటే అసలు అది ప్రేమే కాదు. ప్రేమ అనేది అడుక్కుంటే రాదు. ఎందుకంటే మనం ఎంత ప్రేమను చూపిస్తున్నామో అవతలి వారు మనల్ని నెగిటివ్గా తీసుకుంటున్నప్పుడు, మనల్ని అర్థం చేసుకోనప్పుడు, ఏవేవో తింగర సమాధానాలు చెప్తున్నప్పుడు, అడిగినప్పుడల్లా జస్ట్ ఈజీ మనం వాళ్ళని అర్థం చేసేసుకోవడమే. వాళ్ళకి మనకి మీద ఇంట్రెస్ట్ లేదు, మనకు అంత కేరింగ్ చూపించడం లేదు, వదిలేసేయాలి. మీరు వదిలేయలేకపోవడం ఎవరి తప్పు? మీ తప్పు. ఈ వదిలేయడానికి మీరు పడే డిప్రెషన్ ఉంటుందబ్బా, ఇది మామూలు డిప్రెషన్ కాదు. నిజంగా పగవాడికి కూడా రాకూడదు ఇంత టార్చర్ అనేది. మీరంత టార్చర్ పడతారు. ఇటు కుంభరాశి వారి అమ్మాయిలను చూసుకున్నా, అబ్బాయిలను చూసుకున్నా, ఇటు ఉదాహరణకి పెళ్లి కాని వాళ్ళని చూసుకున్నా, ప్రేమించిన వాళ్ళ కోసం ప్రాణం పెట్టేస్తారు. ఎంత ప్రేమిస్తారో తెలుసా? నిజంగా వీళ్ళ ప్రేమను దక్కించుకున్న వాళ్ళ అదృష్టవంతులండి. వీరి ప్రేమను దక్కించుకోకుండా వదిలిపెట్టి నిర్లక్ష్యం చేసిన వాళ్ళు నిజంగా ఉసురు అనేది ఒకటి ఉంటే ఆ ఉసురు అనేది వాళ్ళకి తగులుతుంది. నిజంగా అంత ప్రేమిస్తారు వీళ్ళు. పిచ్చి మొహాలు కుంభరాశి వారు. ఇంత పిచ్చేంటబ్బా మీకు? ఇంత పిచ్చిగా ప్రేమిస్తారేంటి మీరు? అసలు మిమ్మల్ని మీరు మర్చిపోయేంత ప్రేమించడం ఏంటి? అసలు ఎందుకు ఈ జన్మ? ఎవరి కోసమో ప్రేమించడానికా? ఎవరినో ఎక్కువ కేరింగ్ చేయడానికా? ఎవరి నుంచో ఏదో ఆశించడానికా? చివరికి వాళ్ళు మోసం చేస్తే మీరు దీనా పడిపోవడానికా? చెప్పండి. ఇటు పెళ్ళైన వాళ్ళైన భర్త నుంచైనా కానీ, లేదంటే భార్య నుంచైనా కానీ, ఈ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అనేవి మీరు తగ్గించుకుంటేనే బాగుంటుంది. ఈ మంత్ ఎండింగ్ అంతా కూడా ఈ ప్రాబ్లమ్స్ తోటి చాలా బాధపడతారు. ఈ యొక్క 3 రోజులు కూడా ఒక మోటివేషన్ అనమాట. అంటే మీకు మీరే ధైర్యాన్ని ఇచ్చుకుంటారు. మీ దగ్గర ఉన్న తెలివితేటల్లో ఇది ఒకటనమాట. బాధపడతారు, మళ్ళీ మీకు మీరే ధైర్యాన్ని చెప్పుకుంటారు. కరెక్ట్ కాదు, ఒకళ్ళ కోసం నేనెందుకు ఇంత ఆరాటపడాలి, నాకేంటి ఇంత అవసరం, నాకెందుకు ఇంత, నేను ఆ టైంలో నేను ఈ పనికి ఉపయోగించుకుంటే, నా పని నేను చేసుకుంటూ పోతే నాకు ఒక గౌరవం ఉంటుంది, నా పనులు నాకు పెండింగ్ పడకుండా పోతాయి కదా, ఒకవేళ వ్యాపారం చేస్తుంటే నాకు ₹1 వస్తుంది కదా, నాకెందుకు ఈ యొక్క అనవసరమైన వేస్ట్ ఆలోచన. ఒకరికి లేదు అనుకున్నప్పుడు సరే 4 రోజులు బాధపడతాము, తర్వాత అలవాటైపోతుంది, జస్ట్ లీవ్ ఇట్ అని చెప్పి మనసులో మీకు మీరే మోటివేట్ చేసుకొని దానికి తగ్గట్లుగా మూవ్ ఆన్ అయ్యే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ వచ్చి కనుక వాళ్ళు గెలికారు అంటే కనుక తప్పుగా అనుకోకండి, గెలికారు అన్నానని మామూలుగా చెప్తున్నాను. మనం యాక్చువల్గా మనసులో అనుకునే మాటలు నేను మామూలుగా పబ్లిక్గా మాట్లాడేస్తున్నాను. ఎందుకు అంటే కనుక మళ్ళీ వచ్చి వాళ్ళు ఏదైనా కానీ నువ్వంటే ఇష్టం, నీతో మాట్లాడతాను, నీవంటే ప్రేమ, నువ్వు కాక ఇంకెవరున్నారు, ఇటు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లోనైనా కానీ మళ్ళీ కనుక ఉంటే
మళ్ళీ ఇక్కడ ఒక నిర్ణయం తీసుకున్నారు కదా, నిన్నే కదా మీరు తీసుకుంది ఈ నిర్ణయం. నేను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను, నేను నా లిమిట్స్ దాటను అని చెప్పి నిన్నే కదా ఒక నిర్ణయం తీసుకుంది. ఈరోజు వాళ్ళు మాట్లాడేసరికి ఈ నిర్ణయాలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయి మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళు ఒకరోజు వాడుకొని మళ్ళీ 4 రోజులు 5 రోజులు మళ్ళీ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ ఒక నిర్ణయానికి వస్తారు. మళ్ళీ 5వ రోజు మాట్లాడితే మళ్ళీ వదిలేస్తారు. ఇలా కాదు, ఇలా ఉండకూడదు. ఇలా ఉంటే మీకు ఈ ప్రాబ్లం అనేది చచ్చిపోయేంత వరకు ఉంటుంది. ఎందుకు అంత టార్చర్ అనుభవించడం? మీ మనసుకి ఎంత కష్టంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఎవరి కోసమో దేవుడు మిమ్మల్ని పుట్టించలా. ఒకళ్ళని ప్రేమించండి అని చెప్పి అడుక్కోవడం కోసం మిమ్మల్ని పుట్టించలా. మీరు మిమ్మల్ని ప్రేమించుకోండి, మీకు మీరు గౌరవాన్ని ఇచ్చుకోండి, మీకు మీరు కేరింగ్ తీసుకోండి. టైంకి చక్కగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, టైంకి తినడం, చక్కగా ఒక గంట సేపు ఏదైనా ఎక్సర్సైజ్ చేసుకోవడం, వాకింగ్ చేసుకోవడం. కాస్త ఖాళీగా ఉన్నారా, కాస్త ఏదన్నా కామెడీ సీన్స్ పెట్టుకొని చూసుకోవడం, జోక్స్ పెట్టుకొని చూసుకోవడం, కాసేపు మెడిటేషన్ చేసుకోవడం, కాసేపు నచ్చిన వాళ్ళతోటి, మీ మనసుని పాజిటివ్గా చేసే వాళ్ళతోటి మాట్లాడుకోవడం. రోజుని చక్కగా హ్యాపీగా గడిచామా, నలుగురితో కలిసి ఉందామా, నలుగురితో కలిస్తే కాస్త ఆ మైండ్లో ఉండే స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోతుందా, ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకోండి. ఈ విధంగా ఆలోచించుకోవడం వల్ల ఏమవుతుంది అంటే చాలా వరకు కూడా మీరు డిప్రెషన్ నుంచి బయటకు వస్తారు. ఈ ఓవర్ థింకింగ్ వల్ల కుంభరాశి వారు ఈ 2025 సంవత్సరంలో ఇటు ఆరోగ్యానికి సంబంధించి ఓవర్ థింకింగ్, ఇటు ఆడవాళ్ళల్లో అయితే కొంచెం గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మీకు వచ్చాయి, మీకున్నాయి. ఇప్పటికీ వాటితో సఫర్ అవుతున్నారు. అవి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కాకపోయినా కానీ నాకే ఎందుకు ఇలా వచ్చింది, నాకు ఇంకా కొన్నాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటే ఇంకాస్త లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేసేదాన్ని కదా, ఇట్లా కొంత దీని గురించి ఈ ఆరోగ్యం గురించి కాస్త మానసికంగా, ఇటు ప్రేమల గురించి కాస్త మానసికంగా, ఇటు లైఫ్ పార్ట్నర్ గురించి కాస్త మానసికంగా, చేసే పని గురించి కాస్త మానసికంగా, ఇట్లా మల్టీ ఈ పనులు అనమాట. అంటే ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకొని ఆ గిన్నెలో మనం ఒకటేస్తే అది పద్ధతిగా ఉంటుంది, అన్నీ మిక్స్ చేస్తే ఏమవుతుంది, చండాలం అయిపోతుంది. అలాగే మైండ్ కూడా అలాంటిదే. దాంట్లో మనం ఏదైనా ఒక్కటే ఉంచాలి, అది కూడా హ్యాపీగా ఉండేది అయితే ఉంచుకోవాలి. లేకుండా మీకు స్ట్రెస్ని కలిగించేది, మీకు ఒత్తిడిని, కష్టాన్ని, బాధని, కన్నీటిని కలిగించేది ఈజీగా తీసివేయాలన్నమాట. ఓవర్ థింకింగ్ చేయకండి ఇప్పటి నుంచైనా కుంభరాశి వారు. కొత్త సంవత్సరం వస్తుంది, 2025 సంవత్సరం వెళ్ళిపోయి 2026 సంవత్సరంలోకి చక్కగా అడుగు పెడుతున్నారు. ఇప్పటి నుంచి ఒక నిర్ణయాన్ని తీసుకోండి, నేను ఓవర్ థింకింగ్ చెయ్యను, ఎవరి గురించి కూడా ఎక్కువగా ఆలోచించను, ఎవరి నుంచి కూడా ఏది ఆశించను. నాతో ఒకరు మాట్లాడితేనే ప్రేమగా నేను వారితో మాట్లాడతాను, అంతేకాని నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను. నాకు నేను చూసుకుంటాను, నాకు నేను ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చుకుంటాను, నాకు నేను ఎక్కువగా విలువనిచ్చుకుంటాను. ఎవరైనా నన్ను నష్టపరిచే విధంగా ఉంటే మొహమాటం లేకుండా మాట్లాడేసేస్తాను. నా పనుల పట్ల నేను గౌరవంగా ఉంటాను, నా ఆరోగ్యం పట్ల నేను గౌరవంగా ఉంటాను. ఇటువంటివి పెట్టుకొని 2026 సంవత్సరంలోకి అడుగు పెట్టండి. ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం కష్టంగా అనిపించినా ఈ యొక్క మాటలు ఏవైతే ఇప్పుడు మీరు నిర్ణయించుకున్నారో వాటి మీదనే మీరు స్టిక్ అయి ఉండండి. ఖచ్చితంగా మీ లైఫ్లో చేంజెస్ వస్తాయండి. హ్యాపీగా వెళ్ళిపోతుంది లైఫ్, చక్కగా గడుస్తుంది, ఆనందకరంగా గడుస్తుంది. ఇప్పుడు మానసికంగా ఇబ్బంది పడుతున్నాము అంటే అది మన వల్లే, లేదంటే ఆనందంగా ఉంటున్నాము అంటే అది మన వల్లే. ఏదైనా మనం ఆలోచించుకునే విధానాన్ని పట్టే ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఈ హెచ్ అనే అక్షరం ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఈ హెచ్ అనే అక్షరం ఉన్న వ్యక్తి
ఏ రకంగానైనా మీ జీవితంలో ఉంటే కనుక ఈ వ్యక్తి కారణంగా మీకు నష్టాలు ఎక్కువగా జరుగుతాయి. ఏంటి అంటే అవసరమైనప్పుడు మాత్రమే అవసరానికి తగ్గట్లుగా వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత పరాయి వాళ్ళలాగా చూసే రకం. అంతేకాకుండా మీరు ఎదుగుతున్నారు, మీకు కాస్త మంచిగా నడుస్తుంది అంటే అంటే ఏడవలేక ఏడ్చే రకం అన్నమాట. అంతేకాకుండా మిమ్మల్ని నలుగురిలో తక్కువగా చేసి చూపించాలి అని చెప్పి, ఏదైనా కానీ మీకు వాల్యూ ఇవ్వకుండా ఉండాలి అని చెప్పి చూసి, ఎక్కడైనా కానీ ఏ విధంగానైనా కానీ ఛాన్స్ దొరికింది అంటే మిమ్మల్ని తొక్కేసేయాలి అని చెప్పి చూసే మెంటాలిటీ ఉన్నవారు. వీరి వల్ల మీరు ఓవర్గా నష్టపోతారు అని చెప్పి చెప్పను, కానీ కొంచెం మానసికంగా అయితే ఈ హెచ్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా ఆలోచిస్తారు, బాధపడతారు, కొంచెం స్ట్రెస్ అవుతారు. నాకేంటబ్బా ఇది అని చెప్పి ఒక రకమైన ఆలోచన, డిప్రెషన్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఈ హెచ్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ యొక్క లైఫ్లో ఏ విధంగా ఉన్నప్పటికీ, ఇటు ఉద్యోగం చేసే దగ్గర ఉన్న, వ్యాపారాలు చేసే దగ్గర ఉన్న, లేదా కుటుంబంలో ఉన్న వీరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి, ఎంతవరకు లిమిట్స్లో ఉండాలో అంతవరకే ఉండండి. మీరు ఓవర్గా మీరు మంచి చెడు అన్ని ప్రతిదీ కూడా మీరు ఓపెన్ అప్ అయిపోయి ఈజీగా అందరితో కలిసిపోయే రకం మీరు. అలా అందరూ కలిసిపోవాలి అని చెప్పి రూల్ ఏం లేదు కదా. వీరేంటి అంటే కొంచెం తెలుసుకుంటారు మీ గురించి, ఏదైనా లూజ్ ఉంటే దాన్ని పట్టుకొని దాన్నే పట్టి వేలెత్తి చూపించి మిమ్మల్ని గుచ్చి ఇది చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు నేను ఇంతకు ముందు కూడా మాట్లాడింది అదే. మీతో ఎవరైతే నెగిటివ్గా ఉంటున్నారో వారిని వదిలేసేయాలి. వారి గురించి ఓవర్గా ఆలోచించడం అనేది, వారితో స్నేహం అనేది అంత కరెక్ట్ కాదనమాట. కాబట్టి ఎప్పుడైనా కానీ ఎవరికైనా కానీ నెగిటివిటీకి దూరంగా ఉంటే మీకు అంత హ్యాపీనెస్ అనేది వస్తుంది. ఏదైనా మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఈ హెచ్ అనే వ్యక్తితోటి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. లేకపోతే మాత్రం ఇటు డబ్బు పరంగా నష్టపోతారని చెప్పి నేను ఇక్కడ చెప్పట్లా, అండర్లైన్ చేసుకోండి. కానీ మానసికంగా నష్టపోతారు, మానసికంగా స్ట్రెస్ అయిపోతారు అనమాట, మానసికంగా కృంగిపోతారు. అసలు మీకున్న మెయిన్ ప్రాబ్లమే మానసికంగా మీరు ఓవర్గా థింక్ చేయడం, అది ఎక్కువైపోతుంది అనమాట వీరితో స్నేహం వల్ల. కాబట్టి కాస్తంత కంట్రోల్ చేసుకోండి. ఈ హెచ్ అనే వ్యక్తి ద్వారా మీకు అంత మంచి అయితే జరగదనమాట. ఇక అంతేకాకుండా ఈ 3 రోజుల విషయానికి వస్తే, ఈ 3 రోజులు కూడా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కాస్తంత అంటే అంత హ్యాపీనెస్ రాకపోయినా కానీ అంత సాడ్నెస్ కూడా ఉండదు. కొంచెం డిప్రెషన్లో ఉన్నట్లుగా ఉంటారు. కాస్తంత వేరే వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఈ ఆలోచనలోనే కాస్తంత ధైర్యాన్ని వెతుక్కుంటారు. కొన్ని కండిషన్స్ పెట్టుకుంటారు, కొన్ని చేయకూడదు అని చెప్పి అనుకుంటారు. కొంచెం అంటే దేనికైనా స్టిక్ అయి ఉండిపోదామని చెప్పి కొన్ని కరెక్ట్ నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. సో దానికి తగ్గట్లుగానే మీరు స్టిక్ అయి ఉంటేనే బాగుంటుంది. ఇక వృత్తిపరంగా, ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే కొంచెం యావరేజ్గానే నడుస్తుంది అని చెప్పి చెప్పొచ్చు. అంత ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్లుగా రాకపోయినా కానీ యావరేజ్గా అయితే వెళ్తుంది, నష్టాలు అయితే రావన్నమాట. కుటుంబ పరంగా కూడా చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు, హ్యాపీగానే గడుస్తుంది, ఏ ఇబ్బందులు ఉండవు. పిల్లలకి సంబంధించి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు, హ్యాపీగానే ఉంటుందన్నమాట. ఇక మీరు వచ్చేసి మీకు నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుందండి. అంటే కుటుంబంలోనే ఎక్కువగా మీ మీద పడి ఏడ్చే వాళ్ళు ఉంటారనమాట. ఏదో బాగుపడిపోతున్నారు, ఏదో తింటున్నారు, ఏదో తిరుగుతున్నారు, అబ్బా రోజుకో రకంగా ఉంటున్నారు, రోజుకు ఒక రకమైన చీరలు కడుతున్నారు, రోజుకు ఒక రకమైన బట్టలు వేస్తున్నారు, వీళ్ళ పని మామూలుగా లేదు, ఇలా 4 రకాలుగా అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిరోజు ఏం చేస్తారు అంటే కనుక అగ్నితోటి దిష్టి తీసివేసుకోండి. లేకపోతే ఈ యొక్క దిష్టి ఎఫెక్ట్ మీరు పడదు అనుకుంటారేమో, మూఢనమ్మకం అనుకుంటారేమో, కానీ చాలా వరకు ఎఫెక్ట్ పడుతుంది, చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దిష్టి తీసుకోవడం అనేది తప్పనిసరి అన్న మాటను గుర్తుంచుకోండి. కుదిరినప్పుడల్లా కూడా శివాలయానికి వెళ్తూ ఉండండి. శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో దీపారాధన చేస్తూ ఉండండి. మీ యొక్క రాశికి అధిపతి శనేశ్వరుడు కాబట్టి శనేశ్వరునికి శివాలయానికి వెళ్ళినప్పుడల్లా కూడా శనేశ్వరునికి తైలాభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపిన నైవేద్యాన్ని సమర్పించి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. శనివారం రోజు
తులసి మాలను వెంకటేశ్వర స్వామికి సమర్పించండి. ఆంజనేయ స్వామి గుడికి కూడా వీలైనట్లయితే శనివారాల పూట, అంటే రెగ్యులర్గా ఎవరికి కుదరదు, బట్ కుదిరినప్పుడైనా కానీ వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి శనివారాల పూట. చాలా వరకు కూడా మీకు ఏలినాటి శని ప్రభావం ఇప్పుడు 3వ దశలో నడుస్తుంది కాబట్టి కొంచెం మానసికమైన ఇబ్బందులే తప్ప ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. హ్యాపీగా ఉండాలా వద్దా అనేది మీ యొక్క మానసిక స్థితిని బట్టి ఉంటుంది. ఏదైనా మీ చేతుల్లోనే ఉందండి. సో దాన్ని బట్టి మీరు లైఫ్ అనేది ముందుకు అడుగు వేయండి, అంత మంచి జరుగుతుంది. భగవంతుడు మీ మీద మీకు ఎల్లప్పుడూ కూడా అండగానే ఉంటారు. మీరెప్పుడూ కూడా ఒకరికి నష్టాన్ని కలిగించలేదు, ఎవరికి కూడా నష్టాన్ని కలిగించాలి అని చెప్పి చూడరు. సో అదే మీకు ప్లస్ పాయింట్, అదే మిమ్మల్ని కాపాడుతుంది. అర్థమైంది కదా. మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.